సార్ మేము 2011 నుంచి ఉన్నామండి ఇక్కడ. ఓకే. నేను పెళ్లి చేసుకొని అత్తారింటికని నా తెలంగాణకి వచ్చానండి. అత్తారింటికి వస్తే ఇక్కడి నుంచి నువ్వు ఇది నీ ఊరు కాదు, నీ ఇది కాదు అన్నట్టు నన్ను తోస్తున్నట్టుందండి. అంటే పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చే రైట్స్ లేదా అండి? అలానే ఉంది ఇప్పుడు. ఇప్పుడు మేము వచ్చి ఇక్కడికి వచ్చామండి. ఇన్నేళ్ళు వచ్చేసి ఇప్పుడే ఇన్నేళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా వచ్చిందండి. ఏదో బఫర్ జోన్ అంటున్నారు, ఏవో స్టాచ్యూస్ కోసం కావాలంటున్నారు, డెవలప్మెంట్ అంటున్నారు. నేను నిజంగా నా ఇన్నేళ్ల జీవితంలో నేను ఇలాంటి డెవలప్మెంట్ చూడలేదు. అంటే ఇల్లులు ఒకరి లైఫ్ని స్పాయిల్ చేసి చేస్తున్న డెవలప్మెంట్ నేను ఎక్కడా చూడలేదండి. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ ఏంటి బిల్డరు రిజిస్టర్ చేసిన వాళ్ళు హ్యాపీగా సంతోషంగా నిద్రపోతున్నారండి. కొన్న పాపానికి మేము అనుభవిస్తున్నాం ఇక్కడ. మాకేంటండి కర్మ? ఈఎంఐలు కట్టుకుంటూ ఇలా తిరుగుతూ జాబులు చేసేవాళ్ళమండి. మాకేం కర్మ చెప్పండి వీకెండ్స్లో ఇలా తిరిగేదానికి? అన్నీ వదులుకొని ఇట్లా తిరుగుతున్నాము. ఇప్పుడు అదే చూసాము, ఏదో మూసి డెవలప్మెంట్ అంటున్నారు కదా. సరే మేము గూగుల్లో సెర్చ్ చేసాం, ఇంతకుముందు ఇలాంటివి ఏమైనా డెవలప్మెంట్స్ ఇక్కడ జరిగాయా హైదరాబాద్ అని. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికింది ఇలా ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు నాగోల్ దగ్గర ఏదో చేశారని. సరే చూద్దాంలే, అది కూడా చూద్దాం, అదే ఎలా చేశారో అట్లీస్ట్ దానైనా ఎగ్జాంపుల్గా వాళ్ళకి చూపిద్దామని చెప్పి మేము మొత్తం స్ట్రెచ్ అండి. వాళ్ళు ఏది చెప్తున్నారో ఆ 55 కిలోమీటర్స్లో ఉన్న జనాలందరినీ ఎవరెవరు వీలవుతుందో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపిస్తున్నాం. మేము సర్వే చేసుకుంటున్నాం. అంటే ఓకే ఇలా ఉంది. ఇప్పుడు మీరు కూడా చూడండి, ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక రివర్, ఈ మూసీ రివర్ ఉంది, దాని వెనక అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా కులగొట్టారండి? ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం ఏమైనా కులగొట్టారు? ఎందుకంటే మేబీ వాళ్ళు మనుషులకి వాల్యూ ఇచ్చారు, మనుషులకి ప్రయారిటీ ఇచ్చారు, అందుకని వాళ్ళ జీవితాలు బాగున్నాయి. ఈరోజు మా జీవితాలు ఏమవుతుందండి వీళ్ళు వచ్చి